మేము కొల్లం యొక్క అందమైన కయ్యలలో ఉన్నాము. ఒకప్పుడు ఇది అభేద్యమైన ఎర్రకోటగా పరిగణించబడింది. కానీ డిసెంబర్ 2025లో కొల్లం కార్పొరేషన్ను యూడీఎఫ్ కైవసం చేసుకుంది మరియు అది ఎల్డీఎఫ్ను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. దానికి తోడు జీడిపప్పు రంగంలో ఉన్న అసంతృప్తి. ఇదంతా తీవ్రమైన పట్టణ ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతంగా కనిపిస్తోంది. ఆ తర్వాత మనుగడ కోసం ఆర్ఎస్పీ పోరాటం మరియు అనేక ప్రాంతాలలో బీజేపీ పుంజుకోవడం సాంప్రదాయ ద్విముఖ పోటీలను అనూహ్యమైన త్రిముఖ పోటీగా మారుస్తోంది. మేమిక్కడ కొచ్చిలో ఉన్నాం మరియు నేను ఇక్కడ రవీంద్రన్ మరియు సీమ అనే దంపతులతో ఉన్నాను. ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? ఎవరు ముందంజలో ఉన్నారు? ఇక్కడ జోయి గెలుస్తాడు. ఖచ్చితంగా 100%. దీపక్ జోయి గెలుస్తాడు. 100% ఖచ్చితం. మరి కేరళ మొత్తం మీద చూస్తే కేరళలో యూడీఎఫ్ పాలిస్తుంది. ఎల్డీఎఫ్ ఎందుకు వద్దు? ఎల్డీఎఫ్ ఎందుకు వద్దో ప్రజలకు తెలుసు కదా. ప్రజలంతా మొత్తం ఆకలితో అలమటిస్తున్నారు. అదే అసలు విషయం. మేము చాలా వెల్ఫేర్ చేశాము, పెన్షన్స్ ఇస్తున్నాము అని అంటున్నారు కదా. అవి ఇప్పుడు ఎన్ని నెలలుగా ఎంతమందికి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ చివరి సమయంలో మాత్రమే వచ్చి చాలా విషయాలు చెప్తారు. అంతేకాని ప్రజలు నరకయాతన పడుతున్నారని ఎవరైనా తెలుసుకుంటున్నారా? వీళ్ళకి అక్కడికి వెళ్ళి కూర్చొని పరిపాలిస్తే చాలు. పేద ప్రజల విషయం, ఆసుపత్రి నేనే ముఖ్యంగా నేను చెప్తాను. నేను ఒక క్యాన్సర్ పేషెంట్గా ఉండేవాడిని. నేను ఆర్సీసీ హాస్పిటల్ నుండి మందులు కొనడానికి వెళ్ళినప్పుడే మందులు లేవని, బయట నుండి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని చెప్పారు. అంటే నిజం చెప్పాలంటే అదంతా చాలా మంచి విషయం కదా. నా కళ్ళలో నీళ్లు రావా అని అంటున్నాను. అప్పుడు ఇలాంటి మందులన్నీ పెట్టుకుని ఏం లాభం? చాలా క్యాన్సర్ ఎన్ని అని. ఒకరు అక్కరపడి చావాలి, ఇంకొకరు ఇక్కరపడి చావాలి. ఎంతమంది చావాలి? ఆర్సీసీలో ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి. ఆర్సీసీ హాస్పిటల్ ఉంది కదా తిరువనంతపురం. నేను అక్కడ చావడానికి పడుకున్నాను. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు అది ఓకే అయింది. మీ పాప, మీ అమ్మాయి డాక్టరా? అవును, డాక్టర్ అయింది. అంటే అదంతా కష్టమని అంటారు. ఈ నీళ్ళలో పడుకుని మునిగి ఈ రాత్రి పగలు లేకుండా ఇంత దూరం తీసుకొచ్చాను. రెండవ బిడ్డ? రెండవ అమ్మాయి డిగ్రీ చదువుతోంది. మీరేమనుకుంటున్నారు? ఎన్నికల్లో ఏం జరగాలని అనుకుంటున్నారు? ఎన్నికల్లో ఏం ఆశిస్తున్నారు? మీ జీవితం విషయంలో మీకేమి కావాలి? అపేక్ష. పిల్లల గురించి చెప్పండి. పిల్లలు నాకు సాధ్యం కానిది నా పిల్లలు సాధించాలి. అదే నాకు చాలా పెద్ద కోరికగా ఉండేది. నా పిల్లల్ని మంచి దారిలో. నేను ప్రీ డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే నా పెళ్లి జరిగింది. ఆ తర్వాత చదువుకోలేదు. పిల్లలు పుట్టారు. అప్పుడు నాకు 2 ఆడపిల్లలు. అప్పుడు అది నా కోరికగా ఉండేది. ఒకరప్పుడు నాతో 10వ తరగతిలో ఉన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలని చెప్పింది. వెళ్ళనిచ్చాను. అలా చదివి ఆయుర్వేద డాక్టర్ అయింది. ఇప్పుడు త్రివేంద్రం మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది. రెండో వ్యక్తికి మెడిసిన్ వద్దు, నాకు స్పేస్ గురించి చదివితే చాలు అని చెప్పింది. అలా +2లో మంచి మార్కులు తెచ్చుకుని డిగ్రీ ఫిజిక్స్ తీసుకుని ఇప్పుడు. కానీ ఆ చదువులకన్నిటికీ మేం సహాయం చేస్తున్నామని అంటున్నారు కదా ఎల్డీఎఫ్. ఇప్పుడు ఈయన పినరయి విజయన్. ఆయన సహాయం వల్లనే కదా టెక్స్ట్ బుక్స్ అన్నీ బాగా వస్తున్నాయి. అవన్నీ ఉన్నాయని అంటున్నారు. కానీ దాదాపుగా మునిగిపోతోంది. ఇప్పుడు గవర్నమెంట్ దాదాపుగా మునిగిపోతోంది. ఇంకా నిజానికి వాళ్లే రావాలి. ఎందుకంటే ఈ మునిగిపోతున్న దాన్ని వాళ్లు ఎలా పైకి లేపాలో వాళ్లకే తెలియదు. వచ్చే టీం వస్తేనే ఇక ఏమైనా జరుగుతుంది. కాబట్టి ఈ జంట ఖచ్చితంగా యూడీఎఫ్ మద్దతుదారులు మరియు 10 ఏళ్ల ఎల్డీఎఫ్ పాలన తర్వాత వారు మరోసారి యూడీఎఫ్ పాలనను చూడగలమని ఆశిస్తున్నారు.